సినిమా రేంజ్ ట్విస్ట్లతో రాజ్ తరుణ్ కేసు ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. రాజ్ తరుణ్ కొన్నాళ్ల క్రితం తనకు అబార్షన్ చేయించాడని బిగ్ షాక్ ఇచ్చింది లావణ్య. అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ తో పాటు తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించింది. ఫోటోస్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ లను, మెడికల్ రిపోర్ట్లను లావణ్య పోలీసులకు అందజేసింది. రాజ్ తరుణ్ పై పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ తో 10 ఏళ్ల క్రితమే పెళ్లైందని, అప్పటి నుంచి తాము కలిసే ఉంటున్నామని లావణ్య పోలీసులకు తెలిపింది. లావణ్య అలియాస్ అన్విక అనే పేరుతో కలిసి ఉంటున్నామని, అన్విక పేరుతో విదేశాలకు కూడా వెళ్లామని ఫిర్యాదులో తెలిపింది. మాల్వి మల్హోత్రా వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని చెబుతోంది లావణ్య. ఇక రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యపై మాల్వి మల్హోత్రా మరో ఫిర్యాదు చేసింది. తన సోదరునికి లావణ్య మెసేజ్లు పంపిస్తోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వి మల్హోత్రా లావణ్యపై రాయదుర్గం పిఎస్లో మరో కంప్లైంట్ ఇచ్చింది. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ కేసును ఫిలిం నగర్ స్టేషన్ కి బదిలీ చేశారు. ఇప్పటి వరకు లావణ్య చేస్తున్న ఆరోపణలతో తనకేం సంబంధం లేదన్న రాజ్ తరుణ్ తాజాగా తనపై నమోదైన కేసు విషయంలో ఏం సమాధానం చెబుతాడు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరో రోజుకో టర్న్ తీసుకుంటున్నటువంటి ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో మరి చూడాలి. ప్రధానంగా ఈ రోజు కేసు పెట్టడానికి గల ప్రధాన మీతో ఉండట్లేదని కేసు పెట్టారా, ఇంకేమైనా ప్రధాన కారణాలు ఏం జరిగింది? నా మొత్తం జీవితంలో కేసు పెట్టానండి. అది జరిగిందని రాసిచ్చామండి. ఎలాంటి ఎవిడెన్స్ పోలీసులకు సమర్పించారు? అంటే మీకు పెళ్లి కాలేదు ఏవండి, ఇప్పుడు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి. 10 మందిని పిలుచుకొని చేసుకోనో లేకపోతే ఫ్యామిలీస్ ఉంటే డెఫినెట్ గా రిజిస్టర్ అన్న చేయించేవాళ్ళం. మేము తీసుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు తీసుకున్న సెల్ఫీస్ అయి ఉండొచ్చు. దాడి ఎవరు చేయడం అంటే దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు మీ మీద దాడి చేయాల్సిన అవసరం ఎప్పుడండి? మీ మీద దాడి చేశారు కదా, ఎవరు దాడి చేశారు? బీర్ బాటిల్ తో కాదండి, గ్లాస్ బాటిల్ తో జరిగింది. ఆ రోజు గొడవ జరిగితేనే నేను నా ఫ్రెండ్స్ కి పిలుస్తున్నాను. ఆ 3 రోజులు తన ఫ్రెండ్స్ ముందు కానీ అసభ్యకరంగా పాటలు పాడడం జరిగింది. ఆ మాటలు ఇప్పుడు నేను చెప్పలేను కూడా. ఇప్పుడు చెప్తే మళ్ళీ లావణ్య నోట్లోంచి బూతులు అని మళ్ళీ రాస్తారు. అందులో కూడా నన్ను ఇలా తిడుతున్నాడు అని నేను ఏడుస్తూ మాట్లాడుతున్నానే తప్ప ఇంకా ఏదో కాదు. నేను అప్పుడు ప్రాబ్లంలో ఉన్నాను, నా బట్టలు కూడా తడిసిపోయి రక్తం అంతా ఉన్నాను. రండి అని అడుగుతున్నాను. డెఫినెట్ గా అండి, మాల్వి అనే అమ్మాయితో ఉంటున్నాడు. ఏ డే నుంచి ఉంటున్నాడో ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా అన్ని నేను విత్ ఎవిడెన్స్ తో సబ్మిట్ చేయడం జరిగింది. అంటే మల్హోత్రా వేరే మీద కూడా కంప్లైంట్ చేసింది కావాలని ఇదంతా చేసింది. అవునండి. ఇప్పుడు అమ్మాయి ఏమని కంప్లైంట్ చేసింది? నేను రాజ్ తరుణ్తో ఉండలేదు అని కంప్లైంట్ చేయమనండి, అది చేయదు. కొన్ని రాజ్ తరుణ్తో ఉన్నానని వచ్చి నిజం చెప్పమనండి, చెప్పదు. వాళ్ళ బ్రదర్ కి మెసేజ్ చేశాను, తిట్టాను, అబ్యూజ్ అంటే మొత్తం కాన్వర్సేషన్ ఉంటది కదండి, ఎవరు ఏం మాట్లాడారని. నేను అడిగాను, తిట్టాను. ఏమని తిట్టాను? నీ పన్ను చూసుకో, మీ అక్క పని చూసుకోమను, ఇంకొకరి సంసారంలో దూరద్దాను. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రాజ్ తరుణ్ మీతో సంప్రదించే ప్రయత్నం చేశాడా, మాట్లాడారా? లేదండి, మాట్లాడాడండి. ఎందుకంటే ఇప్పుడు అటు ఉండాలి కదా అమ్మాయి సైడ్, మాట్లాడు. థ్రెటనింగ్ చేశారంటున్నారు. ఎవరెవరు థ్రెటనింగ్ చేశారు? ఎవరెవరు బెదిరింపులు గురి చేశారు? మాల్వి థ్రెటనింగ్ చేసిందండి, ఛాలెంజ్ చేసింది. మాల్వి వాళ్ళ బ్రదర్ కూడా ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ఫైనల్ గా ఏం జస్టిస్ కావాలనుకుంటున్నారు? రాజ్ తరుణ్ నాకు కావాలండి. అతను నా భర్త, నేను అతనే నమ్ముకొని ఉన్నాను, అతనే కావాలి నాకు. ఇక లావణ్య ఫిర్యాదు మేరకు నటుడు రాజ్ తరుణ్ పై బిఎన్ఎస్ 493, 420, 506 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. లావణ్య 4 రోజుల క్రితం మొదటిసారి ఫిర్యాదు చేసిందన్నారు. అయితే తాజాగా మరోసారి ఫిర్యాదు చేసిందని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్, కొంతమంది వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని లావణ్య ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొందని డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. నార్సింగి పిఎస్లో దాంట్లో ఇప్పుడు 2 ఇష్యూస్. ఒకటి, ఇంతకు ముందు ఒకసారి వచ్చి ఒక పిటిషన్ ఇచ్చి వెళ్ళింది ఆమె. ఏది, ఒక 4 రోజుల క్రితం అనుకుంటా. ఆమె వచ్చి నన్ను రాజ్ తరుణ్ యొక్క ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారు అని మాత్రం రాసిచ్చి వెళ్ళింది. మేము ఒక నోటీస్ ఇచ్చాం. అంటే బెదిరిస్తున్నారంటే ఫిజికల్గా బెదిరించడం ఒకటి ఉంటుంది, లేదా ఫోన్లోనో లేకపోతే ఇంకో రకంగా ఎలక్ట్రానిక్ మీడియాలో మాధ్యమాల ద్వారా బెదిరించడం. ఆ క్లారిటీ ఇస్తే కదా మనము వాళ్ళ సిడిఆర్ కానీ లేకపోతే దానికి ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికని అడిగాం. ఆ క్లారిటీ అడిగాం అన్న. అందరూ ఇప్పుడు నోటీస్ ఇచ్చారు అన్న. నోటీస్ కాదు, ఆ క్లారిటీ లేనిది ఒక పిటిషన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్తే దాని మీద ఇన్వెస్టిగేట్ సడన్గా చేయలేము. ఇది చాలా సింపుల్ క్లారిటీ అడిగాము. దాంట్లో భాగంగానే మళ్ళీ ఈమె వచ్చి నిన్న ఒక కంప్లైంట్ ఇచ్చారు నార్సింగిలో. తనతో సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని నమ్మించి పెళ్లి చేసుకోవట్లేదు, నువ్వు నా భార్య కాదు అని అన్నారు. అయితే ఇప్పుడు దీంట్లో వీళ్ళిద్దరూ
మీ అందరికి తెలుసు, చాలా ఎపిసోడ్స్ ఇది వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా వచ్చి ఉన్నాయి అందరివి. ఇది కొద్ది రోజుల చాలా సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న కార్యక్రమం. దీంట్లో పెళ్లి చేసుకున్నట్లుగా నమ్మించి కనుక ఉన్నట్లుగా ఏదో ఒక విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ కూడా సరిపోతుంది. తర్వాత దానికి కావాల్సిన కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఆమె ఏం ప్రొడ్యూస్ చేస్తుందో ఇది చాలా టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దట్. ఒకవేళ ఆమె ఆధారాలు సబ్మిట్ చేస్తే దాంట్లో తగిన చట్టరీత్యా చర్య తీసుకుంటాం. చేశాము, ఎఫ్ఐఆర్ చేశాము. అదేగా 493 అంటే ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని మనం తన భార్యగానే నమ్మించి తనతో ఉండి తర్వాత నువ్వు నా భార్య కాదు అని అనుకుంటే, అయితే దీంట్లో ఆ ఇంటెన్షన్ ఎప్పటి నుంచి ఉంది, ముందు నుంచి ఉందా, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఈ లివింగ్ రిలేషన్లో ఏదైనా గ్యాప్ వస్తే విడిపోయారా, ఇవన్నీ ఒకసారి ఇది అందరితో పబ్లిక్లో షేర్ చేసేది కాదు. ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ దాంట్లో 1 to 1 కూర్చొని వాళ్ళ ఎవిడెన్స్ ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ ఆ చట్టంలో ఉన్న ఇంగ్రీడియంట్స్కి సెట్ అయితేనేమో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే ఆమెకి నోటీస్ ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఒక ఫోటో ఇస్తే అది సరిపోదని నేను కామెంట్ చేయలేను. అది ఆ చట్టంలో ఉన్న ఆ ఇంగ్రీడియంట్స్కి సరిపడే ఎవిడెన్స్ అయితేనేమో కేసు చేస్తారు, అతన్ని చర్య తీసుకుంటారు.